సో హ్యాపీ దివాలి సార్. ఓకే, హ్యాపీ దివాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సునీత అండ్ మనీ టీమ్ మాకు ఆల్రెడీ 6 years బ్యాక్ ఇంటీరియర్ చేశారు కంప్లీట్ గా. న్యూ ఫ్లాట్, ఇక్కడ ఏ మార్క్ లేకుండా, ఏ రిమార్క్ లేకుండా కంప్లీట్ గా ఇన్ టైమ్ లో చేసేసి ఇచ్చేసారు. అది హ్యాపీ అనమాట. సో మా ఆవిడ డిజైన్లు కూడా కలిపేసి ఇక్కడ నో అనకుండా చేసింది. అది ఇక్కడ ఏంటంటే గ్రేట్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ డిజైన్ చేసి దాని తర్వాత ఫ్రీజ్ చేసి తర్వాత చేయమనడం, లేకుంటే అడిషనల్గా ఏమన్నా యాడ్ చేస్తే మళ్ళీ మనీ యాడ్ చేయడం అట్లాంటిది ఏం లేదనమాట. మాకు ఏదైతే ఫస్ట్ కోట్ ఇచ్చారో అదే మనీతో కంప్లీట్ చేసి ఇచ్చారు. అది అందుకని థ్యాంక్స్ టు మనీ అండ్ సునీత. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎలాంటి ఐడియాస్ చేంజ్ చేసినా ఏం చేసినా చాలా బాగా చేశారండి. నేను బడ్జెట్ ఎంత చెప్పారో ఆ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే చాలా బాగా చేశారు. ఎటువంటి రిమార్క్ లేదు. మేము వేరే వాళ్ళకు రిఫర్ కూడా చేస్తాము. చాలా బాగా చేశారు. మెటీరియల్ అయినా క్వాలిటీ అయినా ఏదైనా చాలా బాగుంది. ఏదైనా ఏమైనా చేంజెస్ ఐడియాస్ నేనే ఏదైనా చేంజ్ చేసినా, తన ఐడియాస్ ఏమైనా చేంజ్ చేసినా, ఏది చేసినా చాలా బాగా న్యూగా డిజైన్స్ ఏదైనా ఐడియాస్ కూడా ఇచ్చి చాలా బాగా చేశారండి. మా అన్ని ఫుల్ఫిల్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వాళ్ళకి కూడా మేము చేయడానికి వితౌట్ ఎనీ డైరెక్ట్ గా ఇవ్వచ్చు అలా అనమాట. అంటే వేరేవి చూడాల్సిన అవసరం లేదు. మీ బడ్జెట్ ఎంతో చెప్పేస్తే దాన్ని బట్టి డిజైన్ తర్వాత ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి. సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 6 years అయిందండి. 7 years అయింది. సో మేము ఇప్పుడు కూడా అంటే లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగే ఉన్నాము. అంటే చేశారు కాబట్టి వాళ్ళ అంటే అలాంటి రిలేషన్ కూడా మేము మెయింటైన్ చేస్తున్నాం. అంటే వాళ్ళు ఏ ప్రాబ్లం ఏంది లేకుండా మెయింటైన్ చేసింది కాబట్టి ఆ రిలేషన్ కూడా ఇప్పటి 6-7 years అయినా కూడా మేము ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నామండి. చాలా బాగా. ఓకే, హ్యాపీ దివాలి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. హ్యాపీ దివాలి. మా హస్బెండ్ గానీ మేము గానీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉన్నాం. ఫ్యూచర్ లో కూడా మేము లైఫ్ లాంగ్ వాళ్ళు మాకు వెల్ విషర్స్ గా, మేము వాళ్ళ వెల్ విషర్స్ గా ఎప్పుడు ఉంటాము. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యామండి. చాలా బాగా ఫ్రెండ్ లాగా తీసుకుని తనని కూడా నేను ఎప్పుడు ఫ్రెండ్ లాగానే అనుకున్నాను. తనది కూడా అదే మెయింటైన్ చేస్తాను. మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయినాము. ఆల్ ది బెస్ట్. న్యూ ప్రాజెక్ట్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇంకోటి ఆఫీస్ కూడా చిన్న చిన్న రెనోవేషన్స్ చేసాము. యాక్చువల్ గా మాకు కూడా ఫర్దర్ ఏమైనా ఫ్లాట్ వేరే కొత్త ఫ్లాట్ తీసుకుందాం అనుకున్నా వీళ్ళకే ఇద్దాం అనుకుంటున్నాం అండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా వాళ్ళకే ఇస్తాం కూడా షూర్ గా. అలా ఇప్పుడు మేము కంపెనీ ప్రమోషన్ కంటే కూడా నేను ఫ్యామిలీ విజిటింగ్ ఎక్కువ వచ్చాను. ఓకే, జస్ట్ ఏంటంటే మేము చిన్న రెనోవేషన్ చేసాం మా ఆఫీస్ లో. సో విజిటింగ్ కూడా చేయొచ్చాలి అనే ఒక ఉద్దేశం. ఇక్కడ ఎలాగో వస్తున్నాం కాబట్టి దాంతో పాటే దివాళీ కాబట్టి విష్ చేయడానికి వచ్చాను. సో థ్యాంక్ యూ అండి. హ్యాపీ దివాళీ అందరికి. అండ్ థ్యాంక్ యూ అండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా చాలా ఉండింది. ఈవెన్ నా పర్సనల్ థింగ్స్ లో కూడా మీరు ఒకనొక టైంలో స్టాండ్ తీసుకొని నాకు ఒక సిస్టర్ కంటే ఎక్కువ నేను ఒక మదర్ స్థానంలో ఉండి మీరు నాకు సపోర్ట్ చేశారు. నా పెయిన్ అన్ని నేను మీకే చెప్పుకున్నా. మీరు అంటే నేను ఎప్పుడు కూడా అసలు మిమ్మల్ని క్లయింట్ లాగే ట్రీట్ చేయాలి. అది నిజం. మనకి మన ఫ్రెండ్షిప్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పుడు వరకు అసలు మనకి అవును ఫ్రెండ్స్ లాగే ఉన్నాము. మీకేదన్నా మాకేదన్నా అంత ఫ్యామిలీ లాగా ఉన్నాము. ఏదైనా చెప్పాలంటే రిలేటివ్స్ కంటే ఫ్రెండ్స్ చాలా అవసరం. అవును, ఎక్కువ అవసరం. సో మీరు ఎప్పుడు సెంటెన్స్ లో చెప్పాలంటే మా ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది. సో థ్యాంక్ యూ. సో రేపు మీరు ఎప్పుడైనా ఇంటీరియర్స్ చేయించుకోవాలనుకున్నా కూడా మా వే ఇలాగే ఉంటది. మా ట్రీటింగ్ కూడా ఇలాగే ఉంటది. ఎప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగే ఉంటాము. నాకైతే అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చూడండి మీకు అనిపిస్తే. అండ్ థ్యాంక్ యూ అండ్ హ్యాపీ దివాళీ ఎవ్రీవన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.